సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, ఈ సినీ నటుడు అలాగే స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కూడా అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రోజు కూడా నెక్స్ట్ డే మూవీ రిలీజ్ ముందు రోజు కూడా స్పెషల్ షోకి కూడా సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసింది. అక్కడ ఒక్కసారిగా కూడా తొక్కిసలాట జరిగి అభిమానులు భారీ ఎత్తున అక్కడ చేరుకొని కూడా పోలీసులు కూడా ఆ క్రౌడ్ ని అదుపు చేయలేని పరిస్థితిలో కూడా అక్కడ ఒక్కసారిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడము, అల్లు అర్జున్ ని చూడాలనే క్యూరియాసిటీలో అందరూ కూడా తోపులాట జరగడము, అనంతరం కూడా అక్కడ తొక్కిసలాటలో ఒక బాలుడు మనందరం కూడా విజువల్ లో చూసాము, అక్కడ బాలుడు పడిపోవడము, అలాగే ఆ బాలుడి తల్లి కూడా అక్కడికక్కడే మృతి చెందడం కూడా ఇదంతా చూసాము. అనంతరం కూడా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి అల్లు అర్జున్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇట్స్ గుడ్ విల్ గెస్టర్ గా 25 లక్షలు కూడా మేము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ఒక గుడ్ విల్ గెస్టర్, ఇదేం పెద్ద డీడ్ సహాయం కాదు, దాన్ని అలా అనుకోకూడదు, ఒక గుడ్ విల్ గెస్టర్ గా కూడా మేము వాళ్ళకి సహాయం అందించాలనుకుంటున్నాం అని చెప్పడము. అనంతరం కూడా కుటుంబానికి ఏ అవసరం ఉన్నా కూడా తాము బాధ్యతగా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా అక్కడ అల్లు అర్జున్ వచ్చే ముందు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారా లేదా, చిక్కడపల్లి పోలీసులకు మొదటగా కూడా అల్లు అర్జున్ టీమ్ మేనేజర్ ఉంటారు, ప్రతి ఒక్క హీరోకు కూడా ఒక క్రూ సిబ్బంది ఉంటారు, మేనేజర్ ఉంటారు, అలాగే అసిస్టెంట్ ఉంటారు, వారందరూ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ని సంప్రదించారా, లేకపోతే ఆ కన్సర్న్ అక్కడ ఏసీపీని గానీ డీసీపీకి గానీ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తమకి సమాచారం ఇవ్వలేదు అంటూ కూడా పోలీసులు ప్రకటించిన విషయం తెలిసింది. అయితే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఎక్స్ వేదికగా ఈ రోజు సంధ్య థియేటర్ కి నేను వస్తున్నాను అంటూ కూడా అల్లు అర్జున్ టీం కూడా ఎక్స్ వేదికగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో అయితే పోలీసులు ముందస్తుగా అలర్ట్ లేరా, లేకపోతే అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయలేదా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అయితే సామాన్యులకు ఒకలాగా ఉంటుంది, సెలబ్రిటీలకు ఒకలాగా ఉంటుందా అనేది కూడా మరోవైపు వాదన నడుస్తోంది. ఎందుకంటే తన హైకోర్టుకి తనపైన పిటిషన్ నమోదైన కేసును కొట్టివేయాలని కూడా అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ వచ్చే ముందు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంది. సోషల్ మీడియాలో పెట్టాను, ప్రజలందరూ కూడా చూశారు, దాన్ని చూసే అక్కడ అభిమానులు వచ్చారనేది కూడా మరో వాదన నడుస్తోంది. కాకపోతే ఇదే విషయంలో ఒక సామాన్యుడు ఉంటే, ఇదే విషయంలో అల్లు అర్జున్ కూడా తనపైన సామాన్యుడి పరిస్థితిలో ఒకవేళ అదే సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ ఉంటే ఇలా కోర్టును సంప్రదించేవారా అనేది కూడా మరోవైపు ప్రశ్న నమోదవుతుంది. అయితే వాస్తవికంగా చూసుకుంటే అక్కడ జరిగిన తొక్కిసలాటలో చిన్న బాలుడు కూడా అపస్మారక స్థితిలో ఉండడము, అనంతరం కూడా కిమ్స్ కి తరలించి కోమాలో వెళ్లాడనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్లడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ప్రస్తుతం ఒక క్యూరియాసిటీ అయితే నెలకొని ఉంది. అల్లు అర్జున్ ఇలా వెళ్లడం ఎందుకు అనేది కూడా దానికి వివరణ ఇచ్చారా కోర్టుకి, పోలీసులకి అనేది కూడా చెప్పాలి. ఈ మేరకు ఆ ఘటన అనంతరం కూడా డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, కేసు నమోదు చేస్తున్నామని కూడా. పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్కడికి చేరుకోవడం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ కూడా డీసీపీ వెల్లడించిన విషయం తెలిసిందే. మరి కోర్టు ఎలా హైకోర్టులో అల్లు అర్జున్ కదా ఏదైతే కేసు తన పైన నమోదు చేసిన దాన్ని కొట్టివేయాలని ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. స్పందన.